ఇంకా అబ్బాయిలు దూషిస్తున్నారు అనే కాలమాన పరిస్థితి కాన్ఫ్లిక్టింగ్ క్రియేట్ చేసుకుని అమ్మాయి జస్ట్ సక్సెస్ అవడానికి ఇవన్నీ చేస్తుంది. సింపుల్ అంతే. నేను కోర్ చెప్పేస్తాను. ఈ ఫేమ్ కాదు, ఏం లేదు. అమ్మాయికి ధనార్జనకి ఏమీ లేదు, ట్రై చేసింది ఏదో సినిమాల్లో ముందుకెళ్ళడానికి ట్రై చేసింది, ఏదో 4-5 సినిమాలకి రాసింది, ఇంకేం రావట్లేదు. రాసింది ట్రెండ్ అవ్వాలంటే పిచ్చి మాటలు ఏవో మాట్లాడాలి. ఎప్పుడో అయిపోయి 50 ఏళ్ల క్రితం ఎప్పుడో మన అమ్మమ్మలు తాతమ్మలు పట్టుకున్నారు, ఆడవాళ్ళకి లేదు 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 అని మొత్తుకున్నారు. ప్రపంచంలో ఉన్న బాగా కసక్ ఫసక్ అని వేసేస్తున్నారు. సరదాగా మనమే మాట్లాడుకున్నాం గౌతమి. ఏం మాట్లాడుతుంది ఈ అమ్మాయి? బాయ్ ఫ్రెండ్లతో తిరుగుతున్నారు, బట్టల సంగతి దేవుడు నలుగురిలో చేసేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ ఊర్లోనో ఏం ట్రెండ్ అవుదాం అనుకుంటున్నావు? బహిరంగంగానే సిగరెట్ తాగుతున్నారు, మందు ట్రెండింగ్ అవ్వాలంటే చాట్ జీపీటీ వాడమ్మా. నా దగ్గర 18,000 పర్ఫెక్చువాలిటీ ఉంది, ఇస్తా వాడుకో. న్యూ ఐడియాస్ వస్తాయి. 4-5 గంటలు కూర్చుంటే రా, బయటికి రా. నీ కుళ్ళిపోయిన మాసిపోయిన అనుభవం లేని నీ బుర్రలోంచి నీ మనసులోంచి నువ్వు బయటికి రాలేదనుకో, ఎవడు తేడానికి ప్రయత్నించరు. 4 రోజులు ట్రెండ్ అవుతావు, డబ్బులు ఉండవు, ఆఖరికి అడుగు తినే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అప్ స్కేల్ అవ్వకుండా డిఎన్ఏ నుంచి వచ్చిన ఎబిలిటీతో, అంటే ఐమ్ సో సారీ, ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు లిటరల్ గా జనాలు అడుగు తినే స్టేజ్కి వస్తారు. ఆడపిల్లలకి ఫాలో అయితే తల్లిదండ్రులను వదిలేసి ఇంత చెప్పినా నేను రిలేషన్షిప్స్ మీద ఎందుకు, మనం ఎప్పుడు మాట్లాడినా నేను 2 మనుషులు కలపడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే సింగిల్ గా బతకడం అంత ఈజీగా, నువ్వు బతికి చూపించు, అనుభవం వచ్చిన తర్వాత మాట్లాడు. నీకున్న మిడిమిడి జ్ఞానంతో పరువు తీసేసి కల్చర్ని కాన్ఫ్లిక్టింగ్ గా క్వశ్చన్ చేసే ఎబిలిటీ, స్తోమత, స్థితి, గతి నీకు లేదు. డబ్బులు కావాలంటే కష్టపడి సంపాదించుకోవాలి బంగారం. మనం దానికి కష్టపడాలా. ఇట్లా నోరుంది కదా ఊరు లేని తనంతో ఇట్లా మీడియా మిత్రుల్ని కూడా లేనిపోని మాటలు మాట్లాడి, పెద్ద పెద్ద స్టార్సే అమ్మాయి అడిగిన ఎక్స్పెక్టేషన్స్ అడగరగవుతుంది. రైట్. ఇంకా పవర్ స్టార్, సూపర్ స్టార్, విక్టోరియా స్టార్స్ కూడా ఎవరు అమ్మాయి చెప్పినట్టు నువ్వు మాట్లాడాలంటే నీకు డబ్బులు కావాలా, నువ్వు చెప్పినట్టు వినాలా మీడియా వాళ్ళు. ఎన్ని రోజులమ్మా నీకు నీ ధనార్జన? ఇలా కనుక నువ్వు ముందుకెళ్తే సత్తా ఉండాలా, మాటల్లో సత్తా ఉండాలా, రాతల్లో ఒక్క కలం ఒక్క వర్డ్ మనిషిని కదిలిచ్చేస్తుంది, అది తీసుకురావాలా. కడలి అంటే అలా ఒడ్డు మీద కూర్చొని యాడ్ అవటమే నీ బతుకని చెప్పావు కదా, దాంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. సో జనాల మీద, కల్చర్ మీద, ఎస్పెషల్లీ ఎవరైనా కల్చర్ గురించి మాట్లాడితే నేను అసలు ఊరుకోను. ఎందుకంటే నువ్వే మాట్లాడావు కదా, ఆయువు పట్టు మన ఇండియా కల్చర్ మారిపోతా ఉంటది, మనుషులు మారిపోతా ఉంటారు. సతీసాగమనం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సతీసాగమనం అదే చెప్తున్నా. ఇలా తాతగారి డిఎన్ఏ తప్పించి పిల్ల ఏం పెద్దగా పని చేయలేదు ఈ బంగారం మనం. ఓకే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడున్నావు? కల్చరల్ షిఫ్ట్ అంటే మ్యారేజెస్ నుంచి డివోర్స్ ఇస్ యాక్సెప్టెడ్, లివింగ్ టుగెదర్, ఇది మాట్లాడు. బుద్ధుంటే నీకు. సతీసాగనం అవి అయిపోయి దాని నుంచి ఫైట్ చేసి కాపాడుకున్నాం కాబట్టే కదా ఇప్పటికే అలాంటివన్నీ లేదు. అసలు మాట్లాడుతుంది, రీసెంట్ వీడియోలో మాట్లాడింది, విన్నావు కదా? అసలు ఈ అమ్మాయి అసలు ఎవరయ్యా ఈ అమ్మాయి? మళ్ళీ ఎదురు డబ్బులు అడుగుతుందంట ఇంటర్వ్యూ అవడానికి. డబ్బులు ఇచ్చి ఎవరయ్యా ఈ అమ్మాయికి ఇంటర్వ్యూలు తీసుకునేది? ఈ పిచ్చి మాటలుగా, ఈ పిచ్చి మాటలుగా గౌతమి. వేలకు వేలు ఇచ్చి అమ్మాయి మళ్ళీ ఎడిటింగ్, స్క్రిప్టింగ్, డైరెక్టింగ్, థంబ్నెయిల్స్, ఈ పిచ్చి మాటలకి ఎదురు డబ్బులు ఇచ్చి కొనుక్కునే పెద్ద జనాలు ఉన్నారు కాబట్టి, వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడుతుంది, తప్పలేదు. అండ్ ఇంకోటి, మన కల్చర్ ఫారెన్ లో ఇప్పుడు పెళ్లిళ్ళు ఫ్యామిలీస్ తో ఉండటం అనేది బిగ్గెస్ట్ ట్రెండ్ ఇప్పుడు. ఓకే, కల్చర్ గురించి నువ్వు మాట్లాడక. ఫారెన్ లాస్ట్ ఇయర్ తిరిగి వచ్చాను, అండ్ మనది వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా. 18 మంది పిల్లలు. అంజలి వీడియోలో చెప్తుండే అసలు ఈ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం అసలు మనం ఆ సింగిల్ గా ఉండి మగాడు అనేవాడు అవసరం లేకుండా ఆడది సింగిల్ గా ఉండాలంట, ఇల్లు కొనుక్కొని. అప్పుడు ఎవడు పడితే ఆడు వచ్చేయచ్చు, ఎవడు పడితే ఏదైనా చేసుకోవచ్చు, ఫ్రీగా ఉంటదంట. కుదిరితే ఇద్దరు కలిసి ఉండండి, కాన్ఫ్లిక్ట్స్ ని రెక్టిఫై చేసుకోండి. ఇద్దరు మనిషికి మగాడు వేరు, ఆడది వేరు. ఓకేనా? ఈక్వాలిటీ ఎప్పటికీ రాదు. బోల్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ నట్. గౌతమ్ సో యాంగ్రీ ద వే షీ స్పోక్. ఆడది ఈక్వాలిటీ ఇవ్వాలి, ఆడది ఫెమినిజం. తొక్కలో ఫెమినిజం కూడా 80 ఏళ్ల క్రితం కాన్సెప్ట్, అమెరికాలో వచ్చింది. తొక్కలో ఫెమినిజం గురించి మాట్లాడుతున్నాం. అమ్మాయిలు తొక్కి పడేస్తున్నారు తేడా వస్తే అబ్బాయిల్ని. ఇప్పుడు మాట్లాడుతుంది ఫెమినిజం గురించి. ఇంకోటి, అమ్మాయి కెన్ నెవర్ బి ఈక్వల్ టు బాయ్. ఈక్వాలిటీ హ్యూమానిటీ అని మాట్లాడుతుంది. అమ్మాయి ఆడదే. సప్రెషన్ లో ఉన్నారు, సహించట్లేదు. ఎవడు సహించట్లేదు అమ్మా, ఎవరు భయపడుతున్నారు. బస్సులో సీట్ ఇవ్వకపోతేనే ఎగిరెగిరి తంతున్నారు. ఊరుకోగలుగుతుంది. అత్తగారు కోడలు ఇంట్లో ఉంటే గురయ్యి
లేరు అని అత్తలు భయపడే సమాజంలో మా కాళ్ళు వచ్చిందమ్మా ఇది ఇక్కడ పెట్టకపోతే ఏమంటుంది అసలుకే మీటింగ్ ఉందా నేను కాఫీ ఇవ్వనా అంటే అత్తలు నేనే స్పెషల్ ఎగ్జాంపుల్. వంటలు చేసి పంపించి బర్త్డేలకి వెండి గిన్నెలు ఇవన్నీ పంపిస్తే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చాట్ జీపీటీలో లేకపోతే అదే వాడు క్లౌడ్ ఇవన్నీ కాకపోతే అప్పుడప్పుడు బుర్రవాడు మన శరీరాన్ని పిచ్చి ప్రేలాపళ్ళు కల్చరల్ని ఎస్పెషల్లీ తల్లిదండ్రుల్ని వదిలేసి ఆడపిల్ల బాధ్యతారహితంగా పెంచే పద్ధతిలో పేరెంటింగ్లో కొట్టద్దు తిట్టద్దు పెట్టద్దు అని మాట్లాడొద్దు. మన కల్చరే నిబద్ధులై భార్య భర్తల సంబంధం లాంగ్ టర్మ్లో ఉండాలంటే తల్లిదండ్రులు వచ్చి గొడవలు ఏమైనా ఉన్నా సెట్ చేసి చక్కగా ఒక మంచి సొసైటీలోకి తీసుకెళ్లే తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత పిల్లలు ఆడపెద్దాళ్ళ వరకు ఉండే తల్లిదండ్రులు రిలేషన్షిప్ నువ్వు టీనేజ్లో కట్ చేయమని చెప్తావా? నీ కొంపలేదో మీ అమ్మ నాన్న ఇవ్వలేదో మరి నీ రిలేషన్షిప్ వాళ్ళతో ఎలా ఉందో ఏ తల్లిదండ్రులైనా పితృవాత్సల్యం మాతృవాత్సల్యం పిల్లల మీద ఎప్పుడు ఉంటుంది. అండ్ ఇది జెనెటికల్ గా ప్రతి లివింగ్ బీయింగ్ లో ఉంది. వేదాలు పురాణాలు చదవమని చెప్పను, బట్ జ్ఞానులు రాసిన పుస్తకాలు మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవన్నీ చదువుకొని ఎండ్ ఆఫ్ ద డే అవుతుంది మనం ఏం చేస్తే లాంగ్ టర్మ్ లో సుఖపడతాం అనే పనులు కష్టంగా ఉన్నా చేయండి. అది నేను చెప్పేది. ఏది సుఖంగాను సక్సెస్ ఇచ్చేది ఇష్టంగాను సుఖంగాను హాయిగాను ప్రాబ్లం లేకుండాను ఉండదు. ఇప్పుడు బాగా కష్టపడి టార్చర్ పడి ఏదైతే బంగారంలో ఉన్న మల్లెలు పోవాలంటే బాగా వేడి చేస్తే కానీ ఆ మల్లెలన్నీ పోవు. ఈ పెచ్చమొహాలు చెప్పినట్టు సుఖంగా హాయిగా ప్రేమించుకోవాలి, పెళ్లి చేసుకోకుండా డబ్బులు సంపాదించాలంటే కుదరదు. వంగాల తగ్గాల తెట్టుకుంటే పడాల కొట్టినాలు వినాల. బంగారం ఎంత హై డిగ్రీకి వెళ్తే కానీ మళ్ళీ పోవు. మనం సుఖంగా లైఫ్ ఉండాలి అంటే ఒక కుటుంబ వ్యవస్థ తల్లిదండ్రుల ధనార్జన మీద ఆధారపడి ఆడది ఎప్పుడు నేను ఇప్పటికి మా నాన్న మొన్న 3.5 లక్షలు పంపించాడు డబ్బులు కావాలంటే శుభ్రంగా ఆధారపడండి. ఎవడొద్దన్నాడు? తల్లిదండ్రులు వదిలేడు. నా ఇల్లు 3 అంతస్తులు నాదే విజయవాడలో, నేను దగ్గర కట్టించుకున్నా. మా అమ్మ బంగారం ఒంటి మీద ఉన్న చీరలు అన్ని నాయే. ఇట్స్ ఆర్ హక్కు. ఎవరమ్మ నిన్ను వదిలేయమంటున్నారు? తల్లిదండ్రుల ఇల్లు నీది కాదని ఎవరు చెప్పారు? బేసిక్ ప్రాజెక్ట్. ఒక ఆవిడ బాగా అడిగింది, సరే ఆడపిల్లకి అటు తల్లి ఇల్లు ఉంటుంది, ఇటు భర్త నుంచి వచ్చిన ఇల్లు ఉంటుంది, మరి మగపిల్లడికి వాళ్ళ ఇల్లు మాత్రమే ఉంటది కానీ నీ ఇల్లు ఉంటదా? మరి ఇక్కడ అబ్బాయిల గురించి మాట్లాడవా అని ఒక ఆవిడ బాగా క్వశ్చన్ చేసింది. చూసాను. అవును. సో అదే ఈ అమ్మాయికి నిజంగా సమయస్ఫూర్తి సొసైటీలో ఇంపాక్ట్ చేయాలి. నేను మాట్లాడేదానికి ఒక బేస్ ఉంది అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలదు అమ్మాయి. రైట్. ఎందుకు చేయలేదో తెలుసా? డబ్బుల కోసము ఫేమ్ కోసము ఈ అమ్మాయికి లేనిది క్రియేట్ చేసుకోవడం కోసం. ఈ అమ్మాయికి గుర్తుంటే ఫేమ్ వస్తుంది. ఇప్పుడు నేను ట్రెండ్ అవ్వాలంటే ఎన్ని మాట్లాడొచ్చుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. అవునవునవును. నేనే ట్రెండ్ అవ్వాలి అని ఒక రోజు నైట్ డిసైడ్ అయ్యాను అనుకో, డోంట్ యూ థింక్ ఐ కెన్ గెట్ ట్రెండ్ ఇన్ 10 days? ఎందుకు కదా. నేను అది చేయను. ఎందుకని నా మాటలు జనాలు వింటారంటే లోపల నుంచి నిజాయితీ ఉండాలి. అది మనిషి ప్రాణంలోకి వెళ్ళి ముద్రించబడుతుంది నా మాట. ఎందుకంటే నేను సాధన చేస్తాను, నేను చెప్పిన మాటని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చెప్తాను. ఈ అమ్మాయి అలా కాదు. పుస్తకాలు చదువు ఏదో ఎప్పుడెప్పుడో వదిలేసి చెప్పాక ఏం లేదు అక్కడ లోపల ఏం లేదు. ఏం లేనప్పుడు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి. పెద్ద జనాలు అడగడానికి కూడా నేను అడగాల్సి వస్తుంది. ఎవరు అడగలేదంటే చూడు ఎంత రైట్. ఫెమినిజం ఎక్కడుంది బంగారం? అసలు టంగుటూరి వీరేశలింగం పంతులు ఎప్పుడు చేశాడు బంగారం ఈ సహగమనం యొక్క రిఫర్మేషన్? మనం ఇప్పుడు ఈ నిన్నే 2 days బ్యాక్ సుప్రీంకోర్టు వాళ్ళు అబ్బాయే ధనార్జన చెయ్యాలి, అమ్మాయికి 15,000 పాకెట్. నిన్న లేటెస్ట్ జడ్జ్మెంట్ తెలుసా? అమ్మాయికి 15,000 అన్ని అమ్మాయికి అనుకూలంగానే రీసెంట్ గా వస్తున్నవన్నీ కదా. 15,000 పాకెట్ మనీ ఇవ్వాలి. ఇఫ్ షీ ఈస్ వర్కింగ్ షీ హ్యావ్ అ రైట్ ఫర్ మెయిడ్. ఇఫ్ షీ ఈస్ ఇన్ యువర్ రిలేషన్షిప్ నీ పేరెంట్స్ తో మాట్లాడాలి, రెస్పెక్ట్ వెళ్ళి పిచ్చిగోలను పెట్టకూడదని సుప్రీం కోర్టు వారు నువ్వెవరివి? నువ్వు రిఫార్మ్ చేయడానికి నువ్వు ఎందుకు ఊగిపోతున్నావు? డబ్బుల కోసమా? ఇచ్చేయండి. ఆ అమ్మాయికి డబ్బులు కావాలంటే ఇచ్చేయండి. అంతకుమించి మనం ఏం మాట్లాడుకోవడానికి లేదు కాబట్టి షీ జస్ట్ వాంట్స్ మనీ, షీ వాంట్ గెట్ ట్రెండెడ్. కొంచెం అప్డేటెడ్ టెక్నాలజీ ఏమన్నా మాడితే నాలంటి వాళ్ళు సబాష్ 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 అంటే మాట్లాడుతూ రైట్ రైట్. తప్పుగా చెప్పండి. ఏం లేదు, ఎందుకంటే మీరు చెప్పింది చాలా రైట్. ఒకనొక టైంలోనే నేనే ఓపెన్ గా చెప్తున్నా, ఒకనొక టైంలో అరే అవునా నిజమా అన్నట్టు అనిపిస్తుంది మనకి. మనం అలా అంటే ఆ రీల్ చూసిన టైంలోని మన మూడ్ స్వింగ్స్ వేరేగా ఉండొచ్చు, మన మైండ్ వేరేగా యాక్టివేట్ అయి ఉండొచ్చు, మనం ఇంకేదో సెన్స్లో ఉండి ఉండొచ్చు.
బట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం కొన్ని చూస్తూ ఉంటే ఒక్కసారిగా మనం దానికి అట్రాక్ట్ అయ్యి మనం అన్ని మర్చిపోతూ ఉంటాము. ఎస్, యాక్సెప్ట్ చేస్తాము. అది మంచి అవని చెడవని, ఎస్ ఇలాంటిది నా లైఫ్ లో జరుగుతుంది, ఎస్ ఇలా ఉంది, ఏదో ఒక హ్యాపీనెస్ రీల్ చూడగానే మనం వెంటనే జరిగిన వదిలేస్తాము. బట్ ఇలాంటి టైంలో తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉంటాయో మనతో పాటు మన ఫ్యామిలీకి కూడా అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అరే ఇది కరెక్ట్ కాదు కదా, ఇలా చాలా మంది ఆలోచించి ఉంటారు కదా. ఇవాళ అది ఎంత వైరల్ అవుతుందంటే ఎంతమంది అమ్మాయిలు దాన్ని చూసి ఉండరు, ఎంతమంది ఈ రోజుకి ఎవరో ఒక అమ్మాయి ఈ విధంగా ఆలోచించి ఉండదు. 100% కాదు. సో వై డోంట్ వి టాక్, ఎందుకు దీని గురించి మాట్లాడకూడదు? అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఈ అమ్మాయి జ్ఞానం ఒక వీడియోలో చెప్పింది, నేను సెక్సీగా బట్టలు వేసుకోవడానికి నా వ్యాక్సింగ్ స్కెడ్యూల్స్, అది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్. అది అప్పుడు పుస్తకాలు చదువు బంగారం, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టేయన్ని నీలాంటి పిచ్చోళ్ళు పిచ్చిగా ఎప్పుడో ఎమోషనల్ ట్రామాటిక్ సిచ్యువేషన్ 4-5 కొటేషన్స్ వేస్తే నమ్మబాక. ఎందుకంటే వాళ్ళకే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. పుస్తకాలు అనేవి కొన్ని వందల సంవత్సరాలు అట్లాంటివి చదివితే జ్ఞానం వస్తుంది. డెఫినెట్ గా నువ్వు నీ ఫీలింగ్ స్కెడ్యూల్స్ బట్టే బట్టలు వేసుకుంటావా, లేకపోతే మరి అవకాశాల కోసం వేసుకుంటావా? పచ్చిగడగాలంటే పిచ్చి మాటలు చెప్పక, ఓకేనా? చేసేసి రైట్. సారీ. అండ్ ఏమన్నా హర్ట్ చేసి ఉంటే సారీ అమ్మా. డెఫినెట్ గా ఐ హ్యావ్ మై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ నా భావోద్వేగాలు నా రీసెర్చ్ని బట్టి నాకు అనిపించినవి నేను చెప్పాను. ఇక నా కాన్ఫ్లిక్ట్ ఉంటే రా బిగ్ టీవీకి ముఖాముఖి మాట్లాడుకుంది. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.